విజయవాడలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఏఆర్ కానిస్టేబుల్ ఆయూబ్ మృతి కేసులో మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులే ఆయూబ్ను చంపి యాక్సిడెంట్గా చిత్రీకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది. వారసత్వంగా వస్తున్న ఆస్తి విషయంలో వివాదం తలెత్తడంతో ఆయూబ్ను హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు 5 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఆయూబ్ మృతి కేసులో మిస్టరీ వీడింది. కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు వివరిస్తున్నారా, లైవ్ చూద్దాం. ఈ యాక్సిడెంట్ కేసు ఈ విధంగా ఇన్వెస్టిగేషన్లో కృష్ణా జిల్లాలో ఇన్వెస్టిగేషన్లో ఉండగా విజయవాడకు వాళ్లకు 18/3 మార్చి 18న డీటెయిల్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ డీటెయిల్డ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ తలకు తగిలినటువంటి దెబ్బ ఏదైతే ఉందో అది బ్లంట్ ఆబ్జెక్ట్ వల్ల తగిలింది, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ అన్నటువంటి రిపోర్ట్ రావటం మూలాన 18వ తేదీ మార్చి 18వ తేదీ వాళ్ళు 304A సెక్షన్ నుంచి 302 సెక్షన్కి ఆల్టర్ చేశారు. ఆల్టర్ చేయడమే కాకుండా ఆ రోజు ఇంటిలో ఉన్నటువంటి ఆయూబ్ ఖాన్ ఫాదర్ యొక్క స్టేట్మెంట్ను తీసుకొని వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు, బికాజ్ సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా మర్డర్ అని అన్నప్పుడు ఆ మర్డర్ జరిగిన ప్లేసు ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి, ఆ ఇల్లు కాబట్టి, ఆయూబ్ ఖాన్ గారి ఇల్లు కాబట్టి ఆ ఇంటికి సంబంధించిన ప్లేసు విజయవాడలో ఉండడం వలన విజయవాడ పోలీసులకి వాళ్ళు 27వ తేదీ అనగా 17 రోజుల క్రితం విజయవాడ పోలీసులకు మర్డర్ కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మా దగ్గర వచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాన్ని మనం నమోదు చేసుకొని మర్డర్ కేసుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ని మర్డర్ ఇన్వెస్టిగేషన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. దీంట్లో అప్పటికే వీళ్ళు మన విజయవాడ వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళెవరు మనకు అందుబాటులో లేరు. గత 17 రోజులుగా వీళ్ళ గురించి మనం, ఎందుకంటే ఆ జరిగినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మాత్రమే, ఒక్క ముసలాయన ఆయూబ్ ఖాన్ తండ్రి కాకుండా మిగిలిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి వీళ్ళు మనం వీళ్ళ ప్రజెన్స్ని తీసుకుంటే తప్ప ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగింది అన్నది మనకు తెలిసే అవకాశం లేదు. అందువల్ల టెక్నికల్ ఎవిడెన్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం వీళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొడుకులిద్దరూ బెంగళూరుకు వెళ్ళి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళటం, ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరుకు వెళ్ళి గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళి వీళ్ళంతా కలిసి అజ్మీర్కి వెళ్ళారు. అక్కడి నుంచి ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, అక్కడి నుంచి అగైన్ హాజీ అలీ ముంబైకి వెళ్ళారు. ముంబై నుంచి వైల్ దేవర్ రిటర్నింగ్ మనం టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వీళ్ళని పట్టుకోవటం జరిగింది. ఇప్పుడు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్లకు సంబంధించి మనకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన నిజాలు ఏమిటంటే, మన దగ్గర టెక్నికల్ ఎవిడెన్స్ ఏముంది అంటే, మొదట ఆ రోజు 9 గంటల ప్రాంతంలో శిఖామణి సెంటర్లో మొదట జరిగింది ఏంటంటే, శిఖామణి సెంటర్లో 2 అబ్బాయిల్ని వాళ్ళ బాబాయిలు ఉన్నారు, 3 బాబాయిలు. అక్కడ శిఖామణి సెంటర్లో ఈ పిల్లల్ని కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత అంటే వాళ్ళ నానమ్మ దినానికి సంబంధించిన డిస్ప్యూట్స్లో అది ఒక డిస్ప్యూటు, రెండవది ఒక ల్యాండ్కి సంబంధించి ఈ పిల్లలకు ప్రాపర్టీ ఏదైతే వాళ్ళ నానమ్మ ప్రాపర్టీ ఏదైతుందో ఆ అమ్మిన డబ్బుల్లో 50 లక్షల అడ్వాన్స్ వస్తే దానికి సంబంధించిన డబ్బుల గురించి వాదన, దానికి సంబంధించిన విషయాల్లో ఈ అబ్బాయిలను కొట్టడం జరగటమే కాకుండా వాళ్ళ ఫాదర్ అంటే ఆయూబ్ ఖాన్ కూడా కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న తర్వాత ఈ పిల్లల్ని మందలించడం జరిగిన తర్వాత వీళ్ళంతా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఫాదర్ ఇంకా అప్పటికి రాలేదు. పిల్లలిద్దరూ ఆడపిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అమ్మ ఆడపిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఈ 2 అబ్బాయిలు ఇంటికి చేరిన తర్వాత చిన్న కొడుకు తిలోత్తమ సెంటర్కి వెళ్ళాడు. 10:50కి అలాగా తిలోత్తమ సెంటర్కి వెళ్ళాడు. ఆయూబ్ ఖాన్ గారు రాత్రి రమారమి 11:10 నుంచి 11:10 ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత
వీళ్ళు పెద్ద కూతురు తర్వాత పిల్లలు అతన్ని అడిగారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు? వైఫ్, పెద్ద కూతురు, చిన్న కూతురు. చిన్న కూతురు ప్రెగ్నెంట్, 8th month రన్ అవుతున్న అమ్మాయికి. ఆ తర్వాత తండ్రి. ఆ రూమ్లో వాళ్ళ తండ్రితో వీళ్ళు వాదులాడడం జరిగింది. మా బాబాయిలు మమ్మల్ని ఇంతగా హెరాస్ చేస్తుంటే బజార్లో 10 మంది ముందు ఆడపిల్లల గురించి మా గురించి మాట్లాడితే, పిల్లలను కొడితే నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు, నువ్వేం రియాక్ట్ కాలేదు. 1. 2, చాలా కాలంగా ఈ ఫ్యామిలీకి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి షేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కూడా వాదులాటంలో రావటం జరిగింది. అప్పుడు ఆల్ట్రకేషన్లో ఆయుబ్ ఖాన్ కూడా ఆయన వీళ్ళు వాదులాడుకుంటున్న క్రమంలో పెద్దమ్మాయి అక్కడ ఉన్నటువంటి క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆమె 3 దెబ్బలు కొట్టడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆయుబ్ ఖాన్ కొలాప్స్ అయిపోవడం జరిగింది, బెడ్ పైన పడిపోయాడు. ఎప్పుడైతే ఈ బ్యాట్తో టెంపోరల్ పార్ట్లో కొట్టారో ఆయన ఇమ్మీడియట్గా పడిపోవడమే కాకుండా ప్రాణాలు స్పాట్లోనే కోల్పోవడం జరిగింది. ఎప్పుడైతే ఇతను చనిపోయాడో వీళ్ళు ఇది ఒకటి వాళ్ళ చేతుల్లో తండ్రి ప్రాణాలు కోల్పోవటం, తర్వాత ఇది బయటికి వస్తే వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత వాళ్ళ బాబాయిల ద్వారా ఉండేటువంటి ఆల్రెడీ బాబాయిల ద్వారా ఉండే థ్రెట్ బయటికి తెలిస్తే ఎటువంటి గొడవలు అవుతాయో అన్న దీంతో టు స్క్రీన్ ఎవిడెన్స్ వాళ్ళు ఏం చేశారు, ఇమ్మీడియట్గా వీళ్ళకు ఒక బ్లాక్ కలర్ శాంట్రో కార్ ఉంది. ఈ బ్లాక్ కలర్ శాంట్రో కార్లో 2 కుమారులు అతన్ని భుజాలపైన ఒక భుజం ఈ చెయ్యి వేసి బయటికి తీసుకొచ్చి కారులో వెనక సీట్లో కూర్చోబెట్టారు. బాడీలో ఇంకా పోస్ట్ మార్టం ఏమంటారు, యాంటీ మార్టం సైన్స్ లేవు కాబట్టి బాడీ ఇంకా ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. సో అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఫ్రంట్ డ్రైవింగ్ పెద్ద కొడుకు చేస్తూ 2వ కొడుకు పక్క సీట్లో కూర్చొని వాళ్ళు ఇంతకుముందు ఈయనకు ఒక హై బీపీ హై షుగర్ వల్ల ఇతను ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు, కళ్ళు తిరిగి పడిపోవటం జరిగేది. ఇంతకుముందు కూడా కొండూరులో ఒక 1 month 1.5 month బ్యాక్, అంటే ఇన్సిడెంట్ జరగడానికి 1.5 month బ్యాక్ అదే ఏరియాలో ఆయన పడిపోయారు. పడిపోతే వాళ్ళకు ఆయన ఐడి కార్డును బట్టి ఈ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 3 ribs ఆయనకు ఆ టైంలో ఇరిగిపోవడం జరిగింది, హాస్పిటలైజ్ అయ్యాడు. సో న్యాచురల్గా ఉంటుంది అలా అక్కడ తీసుకెళ్తే అన్న ఉద్దేశంతో వీళ్ళు 8 గంటలకు స్టార్ట్ అయ్యారు. 1 గంట 40 నిమిషాలకు 12 గంటల 40 నిమిషాలకు కారులో డెడ్ బాడీ తీసుకొని బ్లాక్ కలర్ కార్లో శాంట్రో కార్లో వరుణ్ మోటార్స్ దగ్గర మనకు సీసీటీవీ ఫుటేజ్ మనకు వరుణ్ మోటార్స్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లో ఈ శాంట్రో కారు, తర్వాత పెద్దమ్మాయి స్కూటీలో బయలుదేరి అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా ఫుడ్ జంక్షన్ నున్నా రూరల్ బ్రిడ్జ్ దాటుతున్నటువంటి దాదాపు 6 మనకు సీసీటీవీ ఫుటేజెస్, అంటే ఒక వెహికల్, అంటే స్కూటీ ప్లస్ ఈ వెహికల్ అలా వెళ్ళి మళ్ళా అక్కడ సీన్ క్రియేట్ చేసిన తర్వాత ఆ సీన్ క్రియేట్ చేయడానికి అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళు ఆ వెహికల్ని ఒకవైపుకు తోసేసి ఫాదర్ బాడీని ఆ పొదల్లో పడుకోబెట్టడం, అంటే బోర్ల పడేసి వీళ్ళు వెనక్కి ఎప్పుడు వచ్చారు 3 గంటల 15 నిమిషాలకు బయలుదేరేసి 3 గంటల 20 నిమిషాలకు వాళ్ళు ఇంటికి చేరేశారు. ఈ స్కూటర్ పడేసే విధానం కానీ డెడ్ బాడీని పండబెట్టిన విధానం కానీ, ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంట్ అంటూ జరిగితే బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ కొట్టాలి, అంటే బ్యాక్ సైడ్ స్కూటర్ యొక్క బ్యాక్ సైడ్ ఇది ఉండాలి, డ్యామేజ్ ఉండాలి. తర్వాత పడిన విధానం చూస్తే ఆ తలకు దెబ్బ తగిలే ప్రాంతం ఏదైతే ఉందో పచ్చిగడ్డి ఉంది, అక్కడ పచ్చిగడ్డి ఉంది తప్ప చిన్న రాయి కూడా లేదు. వాటర్ పారుతున్నటువంటి మెత్తని ప్రదేశంలో పడేశారు. దానివల్ల ఈ కేసులో అనుమానాలు మొదట రావడానికి ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ సమ్ క్లూ దట్ ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇది జరిగింది. దీని తర్వాత ఈ 3:50కి వచ్చేసి
జరిగిన తర్వాత పిల్లవాడు రెండవ పిల్లవాడు తన ఫ్రెండ్ అయినటువంటి సీను దగ్గరికి తిలోత్తమ లాడ్జికి వెళ్ళి ఆ పిల్లడు అక్కడి నుంచి వెళ్ళి అక్కడ పనుకున్నాడు. మార్నింగ్ వీళ్లకు యాజ్ యూజువల్గా యాక్సిడెంట్ కేసు కాబట్టి అక్కడ వెళ్ళి ఆయన జోబులో ఉండేటువంటి ఐడి కార్డు తీసి ఆ ఐడి కార్డును చూసుకొని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఏఆర్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయటం, వాళ్ళు ఇంట్లో మీరు ఆయన అక్కడ పడున్నాడంటే యాక్సిడెంట్ అయింది చనిపోయాడు అని చెప్పడం, వీళ్ళందరూ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళటం, ఆ సీన్లోంచి పోస్ట్ మార్టం చేయించుకొని బాడీని తీసుకొని ఏఆర్ హెడ్ క్వార్టర్కి రావటం ఇంతవరకు జరిగింది. తర్వాత వీళ్ళు ఎట్లాగో నేరం చేశారు కాబట్టి వీళ్ళకి అనుమానం ఉంది, అంటే ఇదేమైనా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా అని. అందుకు వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే బాబాయిలే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే ఇప్పుడు అన్లెస్ అదర్వైజ్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో హెడ్ ఇంజురీ అయ్యి మనకు 18th మార్చి రోజున మర్డర్ కేసుగా కన్వర్ట్ అయింది. అది అంతవరకు వీళ్ళు ఇక్కడ అనుమానం లేకుండా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళడం ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఐబ్ ఖాన్ వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్లో మన ఏం పోలీస్ స్టేషన్ అది జీకొండూరు పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వటం, ఎందుకంటే ఆయన చూశాడు ఆ రోజు వీళ్ళు గొడవ పడ్డం చూడడం, తర్వాత కొడుకు అరవటం, తర్వాత అమ్మ అని అనటం, ఇవన్నీ ఆయన చూశాడు. ఈ ముసలాయన కొద్దిగా కొహరెంట్గా లేని పరిస్థితి, వయసు చాలా ఉండటం మూలాన కొహరెంట్గా లేడు ఆయన. సో అతను తన స్టేట్మెంట్లో చెప్పడం మూలాన ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం మూలాన ఇది మర్డర్ కేసుగా మారి మనకు ఇన్వెస్టిగేషన్కి రావటం జరిగింది. అందుకు వీళ్ళు పిల్లలు ఫిబ్రవరిలో వెళ్ళిపోయారా? ఫిబ్రవరి 22 మీరు మగపిల్లలు ఫిబ్రవరి 22న ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో కొన్నాళ్ళు నుండి బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళటం జరిగింది. వీళ్ళు ఈ 14th మార్చి 14th ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు దాదాపుగా 13 ఫోన్ల 8 ఫోన్స్ సిమ్ కార్డ్స్ మార్చటం మూలాన ఈ మనకు 27th ఇది వచ్చింది కాబట్టి ఈ కేసు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 17 రోజులు మనకు వీళ్ళ ఆచూకీ దొరకలేదు. బికాస్ దేవర్ మూవింగ్ ఆల్ అరౌండ్ మూవ్ అవుతూ ఉన్నారు. మనకు టెక్నికల్ ఎవిడెన్స్ లభించడం మూలాన వాళ్ళని మనం ట్రేస్ చేయగలిగాం, వాళ్ళు తీసుకొని రావటం